మా కోడలు మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మహిళా కార్యకర్తలు ఎక్కువ మహిళా కార్యకర్తలు ప్రచార నిమిత్తం సమతానగర్లో ఒక అపార్ట్మెంట్లో పోయి పాంప్లెట్ ఇస్తుంటే హేమశ్రీ అపార్ట్మెంట్ మరి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు నేను తలుపులేసి మాకు అవసరం లేదు అని చెప్పిన తర్వాత మా కోడలు పక్కకు రావటం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్యాన్వస్ చేసుకునే అవకాశం ఉంది. సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ ఓట్లు వేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్తే బాగానే ఉంటుంది. మా కోడలు వస్తే తలుపులేసి ఇష్టం వచ్చినట్టు దూషించటం, అలగా జనం వచ్చారు అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. మరి ఆ వాలంటీరు మళ్ళా పోతే వాలంటీర్ని కడుపు ఆమె రిజైన్ చేసినటువంటి వాలంటీరు అమ్మాయి కూడా ప్రచారానికి వస్తే ఆమె 5 months క్యారీయింగ్ అమ్మాయిని పెట్టి నెట్టడం, అమ్మాయిని ఇది చేయటం, వలర్గా మాట్లాడటం. ఏమే నువ్వు ప్రచారానికి వచ్చే వాలంటీర్గా ఉండి నువ్వు ప్రచారానికి వచ్చావు ఏంటి అని చెప్పి అమ్మాయి ఫోటోలు తీసి గందరగోళం చేసి చేయటం, వరస్ట్గా బిహేవ్ చేయటం, ఈ రకంగా వాళ్ళని ఇచ్చేయటం. నిజంగా నేను చెప్తున్నా, గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను కమ్మపాలెం పోయినప్పుడు వాళ్ళు రాకుండా అడ్డుపడినట్టు పోలీసులు అడ్డం పెట్టుకొని రాకుండా అడ్డుపడ్డారు. దానికి ప్రజలు బుద్ధి చెప్పారు. తర్వాత మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. నేను కమ్మ సమాజానికి సంబంధించి నేను అధికారంలో వచ్చిన తర్వాత కమ్మపాలెంలో కానీ ఎవరి మీదైనా టౌన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క కమ్మ నాయకుడిని, కమ్మ వాళ్ళని, ఒక సామాజిక వర్గం వాళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టానా? నేను ఆ రోజు నాకు జరిగిన అవమానానికి నేను ఎవరైనా అయితే ఊరుకుంటారా? నేను అన్నిటి కూడా సౌమ్యంగానే ఈ 5 సంవత్సరాలు సౌమ్యంగానే పోవటం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళా అదే సామాజిక వర్గం వాళ్ళు నా ఫ్యామిలీని టచ్ చేశారు. నా కోడలు, నా కూతురు లాంటిది, నా కోడలను టచ్ చేశారు. వాళ్ళు ఏం చేయాలా? అంటే నీ సౌమ్యంగా ఉంటామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? ఎంతవరకు న్యాయం ఇది? వాళ్ళు మన వచ్చి పాంప్లెట్ ఇస్తే మన అధ్యక్షుడు తీసుకున్నారు. మరి ఈ రకంగా పాంప్లెట్ ఇచ్చి ప్రచారం చేసే దానికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూషిస్తే ఊరుకోవాలన్నా? చెప్పండి, ఏం న్యాయం ఇది? ఇది ప్రజాస్వామ్యం. మన పాకిస్తాన్లో ఉన్నామా? ఇదేం పాకిస్తానా? పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాంప్లెట్ ఇచ్చారా? ఏం న్యాయం ఇది? ఇష్టం వచ్చినట్టు మా ఫ్యామిలీని దూషిస్తే ఊరుకోవాలన్నా మేము? ఏం న్యాయం? ఎంతవరకైనా ఇది చేస్తాం? మంచితనానికి కూడా హద్దు ఉంది. అంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పి తెలిసి ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు. దానికి మళ్ళా సరే అయిపోయింది, గొడవ అయిపోయింది, నేను కూడా వచ్చాను, మా వాళ్ళు అలవాటు చేస్తుంటే వాళ్ళని సర్దిప్పి పంపించేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఎవడు రాయడు అని చెప్పి ఎవడో మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది? ఎంతవరకైనా మేము కంట్రోల్ చేస్తాం. మేము వెళ్ళిపోయాము. ఎవరో మరి గొడవలు జరిగినాయి. దానికి అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరైనా వాళ్ళు ఉప్పు కారం, నేనైతే ఉప్పు కారం తెలియదులే. అట్లా అనిపిస్తుంది నాకు. ఏంది ఇది ప్రవర్తన? ఏంది రెచ్చగొడతారు ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దూషిస్తారు. నా ఫ్యామిలీని టచ్ చేసావు, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. టైం వస్తుంది నాకు, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల్లో ఇటువంటి గొడవలు ఒంగోలు టౌన్లో జరగాలి. కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే గొడవలు జరుగుతుంది. దీనికి అసలు ఏంది? అదే కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఒక్క విషయంలో కూడా ఎక్కడ గొడవ పడకుండా ఉంటే కావాలని ఎలక్షన్లో తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే ఇష్టం లేకపోతే పక్కన మాకు వద్దండి, మేము ఓట్లు ఏమంటే చెప్పండి.
ఏళ్ళు పెట్టి చూపించి బూతులు తిట్టే నా కోడల్ని బూతులు తిడతారా? ఏం చేతకాని వాళ్ళమా? ఏం న్యాయం ఇది? ఏం రాజకీయం లేకపోతే బతకలేమా? ఇన్ని నన్ను ఏం చేసినా కానీ నేను ఊరుకున్నా, నా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తానంటే ఊరుకుంటావా? కానీ టైం వస్తుంది, ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజలే ఉన్నారు నాకు, నేను ప్రజల మనిషిని. జనార్దన్ గుర్తుపెట్టుకో, నువ్వేదో అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇది మంచి పద్ధతి కాదు. జరిగిన విషయం కరెక్ట్గా చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి సమతానగర్ టీడీపీ కార్యకర్తలైనా కానీ ఎవరైనా అడగండి, జరిగిన విషయం చెప్తారు. సమతానగర్లో ఎవరైనా ఇక్కడ జరిగినట్టు ఉన్న వాళ్ళందరినీ ఎవరైనా అడగండి, ఏం జరిగింది అని అడిగితే కరెక్ట్గా చెప్తారు. మీ ప్రవర్తన ఏంది ఇది? మేమేమన్నా మా రెడ్డిస్ మొత్తం రెడ్డిస్ ఉన్న దగ్గర వస్తే తలుపు బూతులు జనార్దన్ బూతులు తిట్టి వాళ్ళ ఫ్యామిలీ తిరుగుతున్నారు, బూతులు తిట్టి చేశారా ఎక్కడన్నా? ఇది ఎక్కడ? వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు, తిరగండి, హ్యాపీగా తిరగండి, ప్రజల్లో ఇది చేసుకోండి. ఇదేంది ఇది? ఈ రకంగా మళ్ళీ అంటే నాకు డిపాజిట్ రాదని చెప్పి ఇటు చేశాను. ఏదో చూసా, నీ సంగతి చూసుకో. రేపు ఎలక్షన్స్లో ప్రజలు నా పక్కన ఉన్నారు, ఖచ్చితంగా ప్రజల అండతో నేను గెలుస్తాం. కానీ ఈ రకమైన నీచపు రాజకీయాలు చేస్తే మటుకి ఇంకా సహించమని కూడా తెలియజేసుకుంటాం.